ఈ ఈవెంట్ గురించి మీరేమనుకుంటారు? ఈరోజు ఛత్రపతి శివరాజ్ మహారాజ్ యొక్క జయంతి పురస్కరించుకొని మా యొక్క హిందూ వాహిని ముషిరాబాద్ సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. మరి అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క ర్యాలీ కానివ్వండి, శివాజీ మహారాజ్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు హిందూ వాహిని ముందుండి నడిపిస్తూ మరి ప్రజల్లో ఛత్రపతి శివరాజ్ ఎలాగైతే ఆ రోజు మరి ముఘల్ని కానివ్వండి, ఔరంగజేబ్ లాంటి ఒక దుర్మార్గులైన రాజులని ఎలా పోరాడి వాళ్ళని ఓడించాడో అదే స్ఫూర్తితో ఇక్కడ మన తెలంగాణలో కానివ్వండి, ముఖ్యంగా ఈ పాతపట్నంలో హైదరాబాద్లో కూడా ఇక్కడ ఉన్న ఈ ఎంఐఎం పార్టీ రజాకారులు, రోహింగ్యాలు ఎవరైతే అక్రమంగా వచ్చి మన దేశంలో ఉంటున్నారో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి తరిమే విధంగా మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు శివాజీ మహారాజ్ హిందువులకు ఒక ఆరాధ్య దైవం, వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి మా ఒక ప్రతి ఒక్క హిందూ ఒక టైగర్గా ఈరోజు ప్రజల్లో జాగృతం చేసి రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కూడా మన దేశం సరిహద్దు దాటే వరకు కూడా వాళ్ళని పంపించే వరకు మా హిందూ టైగర్లు కూడా ఆగరని చెప్పేసి మీకు విన్నపించుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి మన బుక్స్లో చదివేది ఏంటంటే మహారాజ్ వెన్ను చూపించి వెళ్ళిపోయారని చెప్పారు, కానీ ఇది నిజం కాదు. ఎంతవరకు మీరు దీన్ని అవగాహనలో తీసుకురావాలనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ తెలుసు మీకు, వాళ్ళు పాలించిన 60-70 సంవత్సరాల్లో మరి మన టెక్స్ట్ బుక్లో చిన్నపిల్లలు మనం చదువుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ముఘల్ రాజుల గురించి రాసేవారు, ఔరంగజేబు, హుమాయూను, బార్బరు, అక్బరు. కానీ ఎలాగైతే మన హిందూ రాజులు కానివ్వండి, ఒక రాణా ప్రతాప్ గారు కానివ్వండి, రాణి రుద్రమదేవి కానివ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, ఛత్రపతి శివాజీ మహారాజు మరి వారి తల్లి జీజాబాయి గారి ఆదర్శం తీసుకొని ఆ రోజు మరి మొఘల్ రాజులతో కొట్లాడి వారిని ఓడించి మరి అలాగే దాని తర్వాత తరంలో వచ్చిన వారి కొడుకు చావా, మీరు చూసుంటారు సినిమాలో కూడా, వారందరూ కూడా మరి ఈ యొక్క హిందువుల కోసం, హిందూ దేశం కోసం కూడా వారు పోరాటం చేసి మొఘల్ని తరిమి కొట్టారు. ఇది నిజమైన చరిత్ర. ఈ చరిత్రని మన తరానికి తెలియకుండా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కానీ ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ కానివ్వండి, మీరు మొన్ననే చూసుంటారు చావా సినిమాలో ఏ విధంగా మొఘలులు మరి మన హిందువులని ఉచ్చకోత కోసారో, మరి వారిని ఎట్లా ఎదుర్కొన్నారు, ధైర్యంగా ఎదుర్కొని మరి వాళ్ళు వేలాది సైన్యంని ఉన్నా కానీ వందలాది మంది హిందువులు రాజులు ఉన్నప్పటికీ, వందలాది మంది ఆర్మీ ఉన్నప్పటికీ వాళ్ళని తరిమి కొట్టారు. ఇదే నిజం, ఇదే చరిత్ర. బీజేపీ గవర్నమెంట్ ఎంతవరకు ఇది టెక్స్ట్ బుక్స్లో తీసుకురావాలనుకుంటున్నారు? రాబోయే తరాల్లో చిన్నారులకు అందరూ కూడా తెలిసే విధంగా మేము సిలబస్లో కూడా ఈ యొక్క ఏదైతే నిజాలు ఉన్నాయో ఆ సిలబస్లో కూడా మేము చేర్పిస్తాము. అట్లనే మరి చిన్నారుల నుంచి యువకుల నుంచి అందరూ కూడా మరి ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలాగా ఆ యొక్క మొఘల్ని తరిమి కొట్టారో, ఈ దేశాన్ని కాపాడారో, కొన్ని వేల సంవత్సరాల నుంచి మరి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఈ సనాతన ధర్మం. మరి ఈ బ్రిటిషు అట్లనే ఇంతకుముందు వచ్చిన టర్కిష్లు కానివ్వండి, ముఘలు కానివ్వండి, పోర్చుగల్ కానివ్వండి, ఎంతోమంది వచ్చి మరి భారతదేశంలో మన సంస్కృతి పైన, మన మందిరాల పైన, మన హిందువుల పైన దాడి చేసిన ఈరోజు కూడా సనాతన ధర్మం అలాగే ఉంది. మరి హిందూ అనేది ఒక జీవన విధానం. ఈరోజు హిందువులు అదేవిధంగా మరి ధైర్యంతో బతుకుతున్నారు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ మాకు నేర్పించిన ధైర్యం. అందుకనే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క హిందూ కార్యకర్త ఈ దేశాన్ని కాపాడుతాడు, ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తాడు. 15 నిమిషాలు అని అంటున్నారు వేరే పార్టీ వాళ్ళు. మన హిందువులుగా మనం ఏం చేయాలనుకుంటున్నాం? 15 నిమిషాలు వాళ్ళకి ఇస్తాము. మేము 15 నిమిషాలు కాదు, మా ఉన్న హిందువులందరూ ఒక్కసారి ఉమ్మేస్తే వాళ్ళందరూ కొట్టుకుపోతారు. దానికన్నా ఎక్కువ ఏం చెప్పలేము. కానీ ఆయన బహిరంగంగానే చాలాసార్లు అంటున్నాడు, ఏ భయం లేకుండా. ఇప్పుడు దమ్ముందా అనమను, అప్పుడెప్పుడు అన్నాడు, ఇప్పుడు దమ్ముంటే అనమను. మరి ఇక్కడ ఉన్న మా హిందువులను తరిమి కొడతారు. అక్కడ ఓల్సిట్లో కూడా ఎక్కడ ఉన్న రోహింగ్యాలు కానివ్వండి, ఈ దేశద్రోహులు అందరూ కూడా తరిమి కొడతారు మా హిందువులు. మొన్న రీసెంట్గా మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్ ముందు కూడా ఇదే అన్నారు. తప్పకుండా మేము చెప్తున్నాం కదా, ఎక్కడైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో ఈరోజు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చి ఇదే మన ఇక్కడున్న బోలక్పూర్లో తీసుకున్నా కానీ ఈ యొక్క ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో అనేక మంది ఇక్కడికి అక్రమంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టడానికి ఈరోజు ఎస్ఐఆర్ కూడా తీసుకొస్తున్నాము. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరిమి కొట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుంది.
వీళ్ళకి ఇంత ఈజీగా ఆధార్ కార్డులు ఓటర్ ఐడీస్ ఎట్లా వస్తున్నాయి? అక్కడ ఉన్న గవర్నమెంట్కి అడగాల. మమతా బెనర్జీ గారిని అడగండి. మరి చొరబాటుదారులు ఎట్లా వస్తున్నారు? బెంగాల్ నుంచి వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ వస్తున్నారు, బెంగాల్ నుంచి మొత్తం మరి దేశవ్యాప్తంగా వారు వెళ్ళి అక్కడ ఉన్న ఆధార్ కార్డు తీసుకొని మరి వాళ్ళు నివసించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో త్వరలో ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా వీళ్ళని అడగడతాం. దేశం బయట వరకు తరిమి కొట్టే వరకు కూడా మేము ఆగం.